అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలో టేకాఫ్ అవుతున్న కార్గో విమానం కుప్పకూలి 3 మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హొనోలులుకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన విమానం రెక్క భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం సెకండ్ల వ్యవధిలోనే రక్షణ గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం ధాటికి అగ్నికీలలు భారీగా వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటరీ గవర్నర్ తెలిపారు.